ఏపీలో సూర్యుడి బగబగలు కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా 6, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 3, విజయనగరం 9, కాకినాడ 3, తూర్పుగోదావరి 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ తెలిపారు. ఇవాళ వడగాలులు వీచే మండలాలు, అలాగే ఇవాళ 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎండీ రోనంకి కుర్మనాథ్ తెలిపారు. శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 90 మండలాల్లో వడగాలులు వీచాయన్నారు. శుక్రవారం 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ప్రకాశం జిల్లా తాటిచెర్ల, కడప జిల్లా కమలాపురంలో 42.6 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆలమూరులో 42.5, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.2, అనకాపల్లి జిల్లాలో రావికమాతంలో 42.1, అన్నమయ్య జిల్లా వతులూరులో 42 చొప్పున అధిక ఉష్ణోగ్రత నమోదైందన్నారు. మరోవైపు రాష్ట్రంలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ప్రజల మొబైల్స్కు అలర్ట్ మెసేజ్ పంపుతుంది. ఆయా జిల్లాల్లో ప్రజలు మెసేజ్ను చూసి ఓకే బటన్ నొక్కే వరకు ఫోన్ మోగేలా ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని సూచిస్తుంది విపత్తు నిర్వహణ సంస్థ. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెసేజ్లో సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ వంటివి తాగాలని ఆ మెసేజ్లో పంపించారు.